మిల్లులు ఏర్పాటు చేయడం జరిగింది, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు జరిగింది అడ్వాన్స్ గానే. అయినా కూడా సడన్ గా వర్షాలు పడడం వల్ల రైతులను అక్కడక్కడ వరి ధాన్యం తడిసిపోయిన విషయం మనందరికీ కూడా తెలుసు. సో నేను రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరెవరు అధైర్యపడద్దు. తడిసిన ధాన్యాన్ని కూడా చివరి గింజ వరకు మన ప్రజాప్రభుత్వం కొంటదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు మిల్లర్లకు కూడా నేను స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా రైతుల తరువు పేరు మీద ఇబ్బందులు పెడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మిల్లర్లను కూడా హెచ్చరించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అక్కడక్కడ కొన్ని వడగళ్లు కూడా ఇంకా చేళ్లలో వడగళ్లు పడి కూడా కొంచెం పంట నష్టం జరిగింది. తప్పకుండా ప్రభుత్వ పరంగా ఎక్కడైతే పంట నష్టం జరిగిందో, నిన్ననే ఈవినింగ్ అడ్డాకుల్లో కూడా కొంచెం వర్షాలు పడి అక్కడక్కడ వడగళ్లు పడడం వల్ల పంట నష్టం జరిగిందని చెప్పారు. అధికారులు తక్షణమే అక్కడ విజిట్ చేసి ఆ చేళ్లలో ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అంచనా వేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. మండలంలో ప్రజాప్రభుత్వం ఆ రోజు మాట ఇచ్చి మాట నిలబెట్టుకొని రైతులు గత ప్రభుత్వంలో ధరణి అనే మహమ్మారి వల్ల ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆ ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేసి ధరణి స్థానంలో ఈరోజు భూభారతి 2025 ROR చట్టాన్ని మన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఆ చట్టం పట్ల ముఖ్యంగా రైతులకు అవగాహన కల్పించాలి. గతంలో పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వాళ్లకు ఈ భూభారతి వల్ల జరిగే లాభాల గురించి, భూభారతి చట్టంలో ఉన్న విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియాలనే ఆలోచనతోన ఈరోజు ప్రతి మండలంలో మండల హెడ్ క్వార్టర్లలో ఇట్లా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలంలో నేను, తర్వాత జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఆర్డీఓ గారు, అదేవిధంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు, ఇతర రెవెన్యూ సిబ్బంది రైతులందరినీ కూడా ఇక్కడికి పిలిచి వారికి అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా భూభారతి చట్టం ద్వారా ఈరోజు రైతులకు నేను ఒక అడ్వకేట్ గా ఆ చట్టంలో ఉన్న విషయాలను కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలా అంటే సులభంగా రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా, రైతులకు భూమి సమస్యల పరిష్కారం అయ్యే విధంగా ఈరోజు ఈ చట్టాన్ని రూపొందించడం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా గతంలో ధరణి పేరు మీద దోపిడీ చేసిన దొరలను బొందబెట్టి ఈరోజు మాకు అధికారం అప్పచెప్పి ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా, ముఖ్యంగా రైతులు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ భూభారతి చట్టం పట్ల. ముఖ్యంగా రైతులు ధరణి, ఎక్కడైనా ధరణి అనే మహమ్మారిని తీసుకొచ్చేసి ఆ చట్టాన్ని తీసుకొచ్చేసి చట్టం అమలు చేసేయడానికి రూల్స్ కూడా ఫ్రేమ్ చేయలేని దౌర్భాగ్యులు టీఆర్ఎస్ పార్టీ పాలకులని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు ఏదైనా చట్టం అమలు కావాలంటే దానికి రూల్స్ కావాలి. ఈరోజు ధరణి చట్టాన్ని తీసుకొచ్చి దానికి రూల్స్ కూడా ఫ్రేమ్ చేయలే గతంలో. కానీ ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చేసి ఆ చట్టంతో పాటు 3 నెలల్లోనే మేధావులతో చర్చించి రూల్స్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ చట్టం ఏ విధంగా అమలు కావాలో ఆ రూల్స్ లో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఏదైనా సమస్య ఉంటే ఎంఆర్ఓ గారితో కాని పక్షంలో ఆర్డీఓ గారితో కాని పక్షంలో కలెక్టర్ తో, అదేవిధంగా కలెక్టర్ తో కూడా కానీ పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ ట్రిబ్యునల్ ద్వారానే పరిష్కారం అయ్యే విధంగా ఈరోజు భూభారతి చట్టాన్ని మేము అమల్లోకి తీసుకొచ్చినామని సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. తప్పకుండా రైతులు ఏదైతే ధరణి వల్ల ఇబ్బందులు పడ్డారో ఈ భూభారతి చట్టం ద్వారా వారి సమస్యలని మాయమైతాయి, వారి సమస్యలని పరిష్కారం అవుతాయని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇంతటి మంచి భూభారతి చట్టాన్ని ప్రజలకు, ముఖ్యంగా రైతులకు అందించినందుకు దేవరకద్ర నియోజకవర్గ రైతాంగం తరఫున మా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇప్పుడు అడ్డాకులలో మధ్యాహ్నం తర్వాత ముసాపేట మండలంలో కూడా ఈ రెవెన్యూ సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. రేపు భూత్పూర్ మండలంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. తప్పకుండా గతంలో ధరణి ఒక ఇంట్లో కూర్చొని తయారు చేసుకున్న వ్యవస్థ, ఆ ధరణి తీసుకొచ్చినాక కనీసం అవగాహన సదస్సులు కూడా పెట్టలే. కానీ ఈ రోజు మేము ఆల్రెడీ మేధావులతో చర్చించి దాదాపు 18 రాష్ట్రాలలో ఉన్న రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి ఆ చట్టాలలో ఉన్న మంచినంతా తీసుకొచ్చి ఈరోజు ఈ భూభారతి చట్టాన్ని తయారు చేసినాం. ఆ చట్టాన్ని పట్ల పూర్తి అవగాహన కల్పించాలనే లక్ష్యంతోనే ఈరోజు మేము
ఇంతటి మంచి నిర్ణయం తీసుకొని రైతుల దగ్గరికి పోయి రైతులకు పూర్తి వివరాలు అందిస్తా ఉన్నామని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మన జిల్లాలో 17వ తారీఖు నుంచి మొదలుపెట్టి అన్ని మండలాల్లో కూడా ఈ కొత్త చట్టం ఆర్ఓఆర్ చట్టం మీద సంబంధించిన రూల్స్ మీద ముఖ్యంగా రైతులందరికీ కూడా అవగాహన కల్పించడం అని ఈ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఇది 4వ మండలాలు సదస్సులు ఉంటాయి. ఈ భారత చట్టం కింద ముఖ్యంగా మనకి రైతులందరికీ కూడా కల్పించిన అవకాశాలు, వెసులుబాట్లు, ముఖ్యంగా ఈ అప్పీల్ వ్యవస్థ మీద, తర్వాత వారికి వారసత్వంగా గానీ కొనుగోలు ద్వారా గానీ వివిధ మార్గాల ద్వారా గానీ వచ్చిన భూముల మీద హక్కులు, సురక్షితమైన హక్కులు ఎలా పొందాలి అని దాని మీద ఏర్పాటు చేసి గ్రామాలకి వెళ్ళి వారి దగ్గర నుంచి వారి దరఖాస్తులు కూడా స్వీకరించి ఈ సమస్యలను పరిష్కారం చూపించడం అనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.